మనము ఆయన నీతిని రాజ్యమును ఎప్పుడైతే వెతుకుతామో సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. అది కాదనను, కానీ ఆయన మన దేవుడై ఉండాలి, మనం ఆయన బిడ్డలమే ఉండాలి, ఆయన ప్రజలై ఉండాలి. ఆయన యొక్క సంఘములో యేసు రక్తములో కడగబడిన మనము ప్రతి అవసరతను కూడా ఆయన గుర్తిస్తాడు. మనము ఎలాగ ఉండాలో, ఎలాగ వెళ్ళాలో, ఆయన చిత్తం ఏమిటో ప్రతిదీ కూడా మనల్ని బాధించడానికి, మనల్ని అవమానపరచడానికి, మనల్ని కృంగ చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవాహారమే ఉన్నాడు. అంటే దేని విషయంలో? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి కావలసిన ఆ యొక్క ఆత్మకి పోషణ అనేది మొదటిగా మనము ఇవ్వాలి.